ఉద్యోగ ధర్మం ముఖ్యమా లేక వ్యక్తిగత మతపరమైన భావాజాలం ముఖ్యమా అంటే నిస్సంకోచంగా వృత్తి ధర్మానికే మొగ్గు ఉండాలి. అయితే ఇటీవల పంజాబ్లో శామ్యూల్ కమ్లేషన్ అనే ఒక లెఫ్టినెంట్ కర్నల్ తన వృత్తి బాధ్యతలో భాగంగా ఓ టెంపుల్లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో అతనిని విధుల్లో నుంచి తొలగించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంపూర్ణంగా సమర్థించారు. మతమో భావాజాలమో విశ్వాసమో కాకుండా ఓ అధికారి తన వృత్తి ధర్మాన్ని మాత్రమే పాటించాలని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి అనుభవమే ఒకటి మన హైదరాబాద్లో అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన అనిల్ వాజ్పేయి గారు మన వేదికతో పంచుకున్నారు. జంజం లేనిదే దేవాలయ ప్రవేశం లేని ఒక గుళ్ళో ముస్లిం పోలీస్ అధికారి బేగ్ ఓ దొంగను పట్టుకునేందుకు జంజం వేసుకొని వారణాసిలోని గుళ్ళో ప్రవేశించిన చరిత్ర మన తెలుగు ప్రజలకు ఒకనాడు సుపరిచితం. స్వయంగా అనిల్ వాజ్పేయి తండ్రి ఆ ముస్లింకి జంజం వేయించారు. ఆనాటికే ఏ మత విశ్వాసమైనా వృత్తి నిబంధత ముందు ఒకటేనను రుజువు చేసింది ఈ ఘటన. నిజాం కాలంలో పోలీస్ అధికారిగా ఉన్న తన తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మన హైదరాబాద్ రిటైర్ పోలీస్ అధికారి అనిల్ వాజ్పేయి వేదికతో పంచుకున్న అనుభవాల దొంతరలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆనాటి అధికారులలో నిజాయితీ నిబంధతలకు అలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం. అందరికీ నమస్తే. వేదిక టీవీకి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ వాజ్పేయి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటూ మీకు కొన్ని ప్రత్యేకతలు అంటూ ఉన్నాయి. అలానే మీరు ఎస్ఐగా స్టార్ట్ చేసి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అలానే మీ ఫాదర్ కూడా కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అలానే ఆయన డిఎస్పీగా కూడా రిటైర్ అయ్యారు. సో ఆ టైంలో ఆ గ్యాప్లో మీకు మీ ఫాదర్కి అంటే మీ ఫాదర్లో మీకు నచ్చిన అంశాలు, మీ ఫాదర్కి ఉన్న మెమరీస్ ఇలాంటివి చెప్తారా? మా ఫాదర్ వాజ్ రిక్రూటెడ్ ఇన్ 1927 ఇన్ నిజాం పోలీస్. ఆయన కానిస్టేబుల్గా భర్తీ అయ్యారు. దాని తర్వాత ఇమీడియట్గా మా రిలేటివ్స్ సంబంధులు దే థాట్ దట్ పెళ్లి చేపించాలా అది మా ఫాదర్కి. సో మేము కానికూజ్ బ్రాహ్మిన్స్ ఫ్రమ్ యూపీ. సో అప్పుడు మా ఫాదర్కి పెళ్లి లఖనౌలో అయింది. లఖనౌలో కమిషనర్గా పనిచేస్తూ పండిత్ నర్మదేశ్వర్ శుక్లా అంటే మా ఫాదర్స్ ఫాదర్ ఇన్ లా, ఆయన మా ఫాదర్కి మా నాయనగారికి సలహా ఇచ్చారు. ఏమంటే మీరు షార్ట్ హ్యాండ్గా నేర్చుకుంటే అది నీ ఉద్యోగంలో తొందరగా పనికి వస్తుంది నీకు. సో అప్పుడు ఆయన క్రిస్టియన్ కాలేజ్ లఖనౌలో షార్ట్ హ్యాండ్ కోర్స్ జాయిన్ అయ్యారు. 3 నెలల వరకు ఆయన షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు అక్కడ. అది కూడా ఉర్దూ, హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకున్నారు. 3 సబ్జెక్ట్స్లో షార్ట్ హ్యాండ్ ఆయన నేర్చుకున్నారు. ఆయన మాస్టర్ మిస్టర్ ఎస్కే సిన్హా ఉండే ముసలాయన. మా ఫాదర్ ఉన్నప్పటి వరకు ఎప్పుడు లఖనౌ పోయినప్పుడు ఒక షార్ట్ హ్యాండ్ రిపోర్టర్ నోట్బుక్, ఒక షార్ట్ హ్యాండ్ పెన్సిల్, ఇరేజర్ ఈ మొత్తం తీసుకుపోయి ఆయనకు ప్రజెంట్ చేసేవాళ్ళు. బికాజ్ 1964లో మా నాయన రిటైర్ అయినరు. దాని తర్వాత నేను ఆయనతో కూడా లఖనౌ వెళ్ళినప్పుడు ఈ మొత్తం సెట్ ఎస్కే సిన్హా గారికి ప్రజెంట్ చేశారు. పేరు ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంది ఆయన మాస్టర్ది. సో అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకువచ్చినాక హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేశారు దట్ ఆయన పాస్ అయినరు అని. ఇమీడియట్గా 1 year తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఆయనకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చేసింది. దట్ వాజ్ అప్పుడు కొంచెం ఇట్ వాజ్ ఇబ్బందికరంగా ఉండే, బట్ ఆయనకు ఇచ్చారు. దాని తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక డకాయిట్ గురించి మెసేజ్ దొరికింది మాకు ఇక్కడ హైదరాబాద్లో. ఓ టీమ్ వాజ్ ఫార్మ్డ్. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఎంకే బేగ్ అని ఉంది, ఆయన ప్లస్ మా ఫాదర్ పండిత్ ధర్మేంద్ర ప్రసాద్ ఇద్దరు వారణాసి వెళ్ళారు. వారణాసి వెళ్ళినాక ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఆ డకాయిట్ రెగ్యులర్గా శివుని దర్శనానికి వస్తున్నాడు మార్నింగ్ 4:30 అక్కడ అభిషేకం చేస్తున్నాడని. సో అప్పుడు కూడా జంజం లేకున్నప్పుడు దేవాలయంలో ఎంట్రీ లేకుండే గర్భగృహలో. మా ఫాదరు బ్రాహ్మణుడు, ఆయనకు జంజం ఉండే. ఆయన ప్రతిరోజు మార్నింగ్ దేవుని దగ్గర పోయి కూర్చుంటుండే అండ్ వాచ్ చేస్తుండే ఈ డకాయిట్ ఎప్పుడు వస్తాడు, ఏ టైంకి వస్తాడని. అది చూసిన తర్వాత 5 days వరకు వాచ్ చేశారు. 6th day
ఆయన ఇన్స్పెక్టర్ బేగ్ గారికి చెప్పాడు, అయ్యా ఇట్లా ఉంది, ఆయన రెగ్యులర్గా వస్తున్నాడు, నీకు తెలుసు నాకు ఎట్లా తెలుసు, నేను ఎట్లా కనుక్కోవాలా వాడే ఉన్నాడా లేడా అని. సో ఈయన చెప్పాడు, సార్ మీరు జంజం వేసుకుంటే నేను తప్పకుండా మీకు లోపల తీసుకుపోతాను. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ దట్ మిస్టర్ బేగ్ అగ్రీడ్. హీ వెంట్ టు గంగా, 4 o'clockకి స్నానం చేసుకున్నాడు. దాని తర్వాత మా నాయన గారు ఒక పురోహిత్ గారిని కూర్చోబెట్టి ఆయనకు జంజం వేపించారు. ఇప్పుడు దీంతో ఏమనుకోవాలా అంటే డ్యూటీ వాజ్ ది ఫస్ట్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ డూయింగ్. ఇట్ వాజ్ నాట్ కమ్యూనిటీ. మిస్టర్ బేగ్ వాజ్ ముస్లిం దెన్, బట్ దట్ బ్యారికేడ్ హ్యాస్ నాట్ కమ్ టు హిస్ సర్వీస్. ఆయన జంజం వేసుకొని దేవాలయానికి 3 దినాల దాకా దర్శనం చేశాడు. ఆ డకాయిట్ ఎవరు వస్తుండే ఆయననే ఐడెంటిఫై చేసుకున్నారు ఇద్దరు. 4th డే అక్కడి నుంచి ఆయనని లిఫ్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చేసిండ్రు. డకాయిట్ని హైదరాబాద్ ఇద్దరు తీసుకొచ్చేసిండ్రు. తీసుకొచ్చినాక అప్పుడు ట్రైన్స్ లిమిటెడ్గా ఉండే. సో ఆయన బనారస్ నుంచి ఇటార్సీ వరకు రావచ్చిండ్రు. ఇటార్సీ నుంచి మళ్ళీ చేంజ్ చేసి హైదరాబాద్ వచ్చారు. అట్లా 6 days వరకు ఆ జర్నీ జరిగింది. బట్ నేనేమంటున్నానంటే ఆ డకాయిట్ కూడా ఏమో బాధ పెట్టలేదు, హాయిగా ఎమ్మడిగా వచ్చేసాడు విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్. దాని తర్వాత వాళ్ళకు రివార్డ్స్ దొరికినాయి. అది ఒకటి. చూశారు కదా, అనిల్ కుమార్ వాజ్పేయి గారు ఆయన అనుభూతుల్ని మనతో చాలా చక్కగా పంచుకున్నారు. మరి ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.